ఖమ్మంలో సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటన జరిగింది, అందరికీ తెలిసిందే. ఇక ఆ పాపకు సంబంధించినటువంటి విషయంలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అయితే జరుగుతూ ఉంది. ఇక్కడికి ఆ పాప కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు ఎక్స్-ఎంపీ బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్. సార్, ప్రధానంగా మీరు స్వతహాగా ఒక డాక్టర్, ఆ పాప హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనబడింది ప్రధానంగా? మొదటగా మీ ద్వారా మా రాజకీయ నాయకులందరూ చేసే విజ్ఞప్తి ఏంటంటే, లీగల్లీ అండ్ మోరల్లీ పాపతోని కొద్దిగా ప్రైవసీ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ ట్రామా, మెంటల్ ట్రామా అనేది దట్టు 12 years కాదు. అందుకొరకు నాకు చేసే రిక్వెస్ట్, తల్లిదండ్రులతో మాట్లాడండి. కానీ చాలా బాధాకరమైనటువంటి దుర్ఘటన. మెడికల్గా ఒకవైపు, లీగల్ వైపు, సొసైటీ వైపు చూస్తే 2 రోజుల వరకు అసలు ఈ ఘటన అయినట్లు ఎవరికి తెలియదు. ఆ పాప పడిపోవటం, తల్లిదండ్రులు చాలా అమాయకులు, 3 పిల్లలు, ఏదో వాళ్ళ తల్లిదండ్రులకు అంటే అమ్మమ్మని చూడటానికి వచ్చింది. ఇంత కిరాతకంగా చేయటం అనేది బాధాకరం. ఇక డాక్టర్గా చెప్పడం అనేది అంటే, ఏదైతే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, లంగ్ ఫ్రాక్చర్స్, రిబ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అది కొంతవరకు తగ్గుతుంది. బట్ మోస్ట్ డేంజరస్ ఏంటంటే స్పైనల్ కార్డు డ్యామేజ్ అయింది. ఇప్పుడు పాప పెరాలసిస్తో ఉంది, 2 కాళ్ళు చచ్చిపోయిపోయాయి. ఆ పాప భవిష్యత్తు ఏందనేది ప్రశ్నార్థకం. మేము చూడటం, మా మెడికల్ టీం కూడా బీజేపీని చూడటం జరిగింది. తల్లిదండ్రులతోని, డాక్టర్తోని, డైరెక్టర్తోని, ట్రీటింగ్ డాక్టర్తో కూడా మాట్లాడాం. అయితే అండర్ అబ్జర్వేషన్ ఉంటుంది. బట్ ఎట్ ఎనీథింగ్, ఆ పాప భవిష్యత్తు దృష్ట్యా ముందు అవసరమైతే ఢిల్లీ నుంచి ఎయిమ్స్ టీం నుంచి కూడా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉందాం. ఎందుకంటే చిన్న పాప కాబట్టి స్పైనల్ కార్డ్ అనేది వైటల్. ఆమె భవిష్యత్తు దాని మీదే ఆధారపడింది. దాని కొరకు మేము కూడా పాలిటిక్స్ పక్కన పెట్టేసి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్, ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవసరమైతే దానికి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే కొత్త చిన్న వయసు కాబట్టి దాని ప్రయత్నం మేము చేస్తాం. మదర్ అండ్ ఫాదర్ని అడిగినప్పుడు వాళ్ళ నుంచి ఏం మీరు కోరుకుంటారంటే, వాళ్ళు ఒక్కడే కోరుకుంటున్నారు, మాకేమొద్దు, ఫస్ట్ ఆ యొక్క అక్యూజ్ని వెంటనే మరణశిక్ష చేయండి అనేది కోరుకుంటుంది. వాళ్ళకు అంటే వాళ్ళు ఆ చదువు రాని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు మాకేం కోరికలేవు. ఓన్లీ వన్ థింగ్, మిగతా పిల్లలకు అలా జరగద్దు. రెండోది, ఆ పాప భవిష్యత్తు గురించే వాళ్ళు వరీడ్ ఉన్నారు. మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం వెంటనే దీన్ని ఏదో ఒక కేసులాగా చూడకుండా మానవతా దృక్పథంతో ఆ పాప భవిష్యత్తు దృష్టిలో కూడా ఆలోచించాలని నేను బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో తనకి ఫైనల్ కార్డ్ సెట్ అయ్యడానికి ఏమన్నా మెడికల్గా అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం 3 weeks వరకు చెప్పలేము అది, ఎందుకంటే మొత్తం డ్యామేజ్ అయింది, 2 కాళ్ళు పడిపోయినాయి. ఎంతవరకు రికవర్ అయితే చెప్పలేము. కానీ చిన్న పాప కాబట్టి అవసరం అంటే ఢిల్లీ లెవెల్లో కూడా, ఎయిమ్స్ లెవెల్లో కూడా స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే స్టెమ్ సెల్స్ దాంట్లో స్పైనల్ కార్డులు ఇస్తాము, దాంతో నర్వ్స్ గ్రోత్ అవుతుంది. అది నెక్స్ట్ ఫేజ్లో ప్రయత్నం చేస్తాం. బ్రెయిన్కి, హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంత క్లియర్ అయినా? లంగ్స్ డ్యామేజ్ అయినాయి, 2 bones ఫ్రాక్చర్ అయిపోయినాయి, 2 కట్లు కట్టారు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. చాలామంది ఏంటంటే పాప మాట్లాడుతుందని అనుకుంటున్నారు, కానీ పాప కేవలం ఒక మల్టిపుల్ ఫ్రాక్చర్తోని పడి ఉన్నటువంటి అస్థిపంజరంలాగా ఉంది. అంతే. అందుకొరకు మీ ద్వారా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పేరెంట్స్ని పరామర్శించండి, కానీ పాప దగ్గరికి మానసికంగా షీ విల్ బీ ట్రబుల్. థ్యాంక్ యూ. ఇది ఎక్స్-ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న మాట. మొత్తం మీద ఆ పాపకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం క్రిటికల్ స్టేజ్లోనే తనైతే ఉంది. ఒక డాక్టర్గా నేను చెప్తా ఉన్నాను, అవసరమైతే ఎయిమ్స్ ఢిల్లీ నుంచి డాక్టర్ల పర్యవేక్షణ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఇది పార్టీలతో సంబంధం లేదనేటువంటి మాటని చెప్తున్నాయి. ఇక ఈ పరామర్శల పేరుతో వచ్చేటువంటి వాళ్ళు తల్లిదండ్రులను కలవండి, కానీ ఆ బాధిత పాపను కలవకండి, తనను ఇబ్బంది పెట్టకనేటువంటి ఒక సూచన కూడా వారు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.